మా గిద్దలూరు అంటే చాలా ప్రేమ, అంత ప్రేమ ఉండేది. ఆ, కానీ దేవుడు నన్ను హైదరాబాద్ వెళ్ళమన్నాడు. అమ్మాజీ గారు ఉంటే ఆమె చెప్పేదండి, నా కోసం బాగా ప్రార్థన చేసిన వాళ్ళల్లో నాకు నా తల్లి తర్వాత ఒక తల్లిలాగా అమ్మాజీ గారు ఉండేవాళ్ళు. నా వివాహానికి ముందు, నా వివాహం తర్వాత, మొన్నటి వరకు మీ అందరికీ తెలుసు. వాళ్ళ అమ్మగారు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. నాకు హైదరాబాద్ ఇష్టం లేదు, నాకు ఎంతసేపు అటువైపు పరిచర్య ఇష్టం ఉండేది. వాళ్ళిద్దరూ ఏమని ప్రార్థన చేసేవాళ్ళంటే, నేను హైదరాబాద్లో ఉండాలని ప్రార్థన చేసేవాళ్ళంట. నేను ఇక్కడి నుంచి పారిపోతుండేవాడిని, దేవుడు మళ్ళీ నన్ను పట్టుకొస్తుండేవాడు హైదరాబాద్కి. సో 2003లో దేవుడు నన్ను హైదరాబాద్ మూవ్ అవ్వమన్నాడు. ఆ తర్వాత నేను, మీ అందరూ తెలుసు, అప్పుడు 2003లో నేను పూర్తిగా హైదరాబాద్ వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత నేను మళ్ళా గిద్దలూరు గురించి ఇంకా నేను ఆలోచించలేదు. దానికి ముందు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నాకు 1 ఇయర్ నేను కొమరోల్లో ఉన్నాను. కొమరోలు ఎలా ఉండేదంటే, వారానికి 50 రూపాయలు కానుక వచ్చేదండి. 50 రూపాయలు కానుక. మేము అక్కడ ఆ టైంలో ఇల్లు అద్దెకి తీసుకున్న ఇల్లు 500. అంటే నాకు వచ్చే కానుక కనీసం నా ఇంటి అద్దెకు సరిపోయేది కాదు. సో నేను ఎప్పుడు డబ్బు గురించి ఈ లెక్క వెయ్యనండి. ఆ రోజుల్లో నేను స్టార్టింగే వివాహం అయిన వెంటనే దేవుడిని అడిగాను, నా ఫ్యామిలీకి నేను ఇప్పుడు సపోర్ట్ ఇవ్వాలి, ఏం చేయాలంటే ఒక బిజినెస్ ఐడియా ఇచ్చాడు నాకు దేవుడు. ఒక చిన్న బిజినెస్ ఐడియా ఇచ్చాడు. నేను దానికోసం మహా అంటే 2-3 రోజులు పనిచేసేవాడిని. ఆ 2-3 రోజుల్లో నాకు 10,000 నుంచి 15,000 రూపాయలు వచ్చాయి. ఆ 10,000, 15,000 ఆ రోజుల్లో 2001, 2003లో చాలా సమృద్ధి. సో అట్లా నేను కుమరోల్లో నా ఫ్యామిలీతో నేను ఉన్నాను. కొంతమంది తెలియని వాళ్ళు అంటారు, నువ్వు అప్పుడు పేదవాడివి ఇప్పుడు ఉన్నవాడివి అంటారు. నేను అప్పుడు ఉన్నవాడిని, ఇప్పుడు ఉన్నవాడిని. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్.